హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజు తెలుగు. చాలా రోజులు బట్టి మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకోవట్లేదు. సో కొన్ని మూవీ అప్డేట్స్ అయితే మన ముందుకి తీసుకురాకపోతున్నాను. కొన్ని ఎక్కువ ఉన్నాయి, అందుకే రాసుకొచ్చాను. సో ఫస్ట్ గా మాట్లాడుకుంటే పెద్ది మూవీ, మన రామ్ చరణ్ అన్నది పెద్ది మూవీ అనేది పోస్ట్పోన్ అయింది. జూన్ పోస్ట్పోన్ అయింది. ఈ పోస్ట్పోన్ మీద మీరు కామెంట్ చేయండి. ఈ పోస్ట్పోన్ అవడం వల్ల మూవీ మీద బజ్ తగ్గుతుందని నా ఒపీనియన్. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది. ఎప్పుడో మే 27th రామ్ చరణ్ బర్త్డే రిలీజ్ అవ్వాల్సిన మూవీ April 30 పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు జూన్ పోస్ట్పోన్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ డేట్ రిలీజ్ చేయలేదు కానీ మూవీ అఫీషియల్ గా జూన్ పోస్ట్పోన్ అవుతుంది అంటున్నారు. సో మూవీ నుంచి ఎటువంటి ప్రమోషన్స్ అంటే ఆ 2 సాంగ్స్ తప్ప, ఆ టీజర్ లేదా కొన్ని గ్లిమ్స్ లాంటివి వచ్చాయి తప్ప ఇంకా పెద్దగా అంటే ట్రైలర్ కానీ అంటే ఇంకా సాంగ్స్ బోల్డ్ ఉన్నాయి, అవి రాలేదు. ఇవి కొన్ని అట్లీస్ట్ ఇవే రిలీజ్ చేస్తే మూవీ మీద ఆ బజ్ అనేది అలాగా స్టాండర్డ్ గా ఉంటది. సో ఇది నా పర్సనల్ ఫీలింగ్. ఇలాగా పోస్ట్పోన్ అవడం వల్ల మూవీ మీద బజ్ తగ్గుతుంది అని నాకు అనిపిస్తుంది. మీకే అనిపిస్తుందో కమెంట్స్ లో రాయండి. సో అంత బేగా తీసుకొస్తే అంత మంచిది. చాలా రోజులు అయింది బిగ్ స్క్రీన్ మీద చూసి. అంటే అప్పుడెప్పుడో మన గేమ్ చేంజర్ అప్పుడు చూసాం, అది చూడలేదు. బేగా రావాలని అనుకుంటున్నాను మూవీ. సో నెక్స్ట్ మాట్లాడుకుంటే గోపీచంద్ గారి కొత్త మూవీ భర్తవర్ష టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. సో చూడగానే నాకు అంటే అప్పుడెప్పుడో పోస్టర్ చూసాను, అప్పుడే అనిపించింది కొత్తగా ఉండబోతుంది అని. సో ఎప్పుడైతే ఈ టైటిల్ రివీల్ వీడియో వచ్చిందో అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది కొంచెం పీరియాడిక్ మూవీ. సో రిలేటెడ్ టు మేబీ ఐ థింక్ ప్రీ ఇండిపెండెన్స్ లో ఉండబోతుంది అనిపిస్తుంది. నాకు లుక్ అయితే కొత్తగా అనిపించింది కానీ పెద్ద ఎక్సైట్మెంట్ రాలేదు. ఓకేగా అనిపించింది. సో ఇప్పుడు దాకా ఎవరైతే ఈ గ్లింప్స్ వీడియో చూడలేదో మన కమెంట్ లో పెడతాను లింక్. ఎందుకంటే డిస్క్రిప్షన్ లో ఓన్లీ కాపీ పేస్ట్ అవుతుంది కానీ ఆ టెక్స్ట్ అయిపోతుంది. సో కమెంట్ లో పెడతాను. ఎవరైతే చూడలేదు ఇప్పటి వరకు ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ మాట్లాడుకుంటే మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి, ఘట్టంనేని మహేష్ బాబు గారి ఫ్యామిలీ నుంచి జయకృష్ణ ఘట్టంనేని డెబ్యూటెంట్ గా లాంచ్ అవుతున్నారు. వైజయంతి వాళ్ళ ప్రొడక్షన్ లోని శ్రీనివాస మంగాపురం మూవీ నేమ్ వచ్చి సర్ప్రైజింగ్ గా ఉంది కదా. ఓకే, నెక్స్ట్ దీని డైరెక్టర్ ఎవరంటే అజయ్ భూపతి ఫిలిమ్స్ మీరు చూసినవే. RX100 కానీ మంగళవారం కానీ అవి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మీకు తెలిసిందే. చిన్న మూవీస్ గా వచ్చి 100 కోట్ల మూవీ కొట్టినట్టుంది మేబీ RX100. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో అలాంటి క్యాపబిలిటీ ఉన్న డైరెక్టర్ అతను. సో అతను ద్వారా లాంచ్ అవుతున్న ఘట్టంనేని కుర్రాడు కాబట్టి గట్టిగా ఉండబోతుంది ఇంపాక్ట్. సో రవీనా టండన్ వాళ్ళ కూతురు కూడా రక్షా టండన్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు తెలుగు ఇండస్ట్రీకి. అండ్ సర్ప్రైజింగ్ గా నాకు టీజర్ లో ఏమనిపించింది అంటే మోహన్ బాబు గారు ఉంటున్నారు. మోహన్ బాబు గారు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది కాదు. అతన్ని పెట్టారంటే ఏదో గట్టిగా ఉండిపోతుంది. ఒక టీజర్ చూసి నీకు ఎలా అనిపించింది బ్రో అని అడిగితే నాకైతే ఓకేగా అనిపించింది. కానీ ఒక RX102 వైబ్స్ వచ్చాయి. కానీ అజయ్ భూపతి గారిని అలా తీసి పడేటట్టు లేదు. ఎందుకంటే అతని డీటెయిలింగ్ పీక్ లెవెల్లో ఉంటది. మూవీలో చూడాలి మనం. మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా అప్డేట్స్ రాలేదు. సో ఫర్దర్ అప్డేట్స్ కోసం మనం ముందుగా మాట్లాడుకుందాం. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, కృష్ణావతారం. ఇది హిందీ మూవీ, కంప్లీట్ గా హిందీ మూవీ, తెలుగు డబ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇది కృష్ణావతారం నేను ట్రైలర్ చూసానో దీని మీద బజ్ లేదు, ఏమీ లేదు నాకు తెలిసినంత వరకు. నా ఫీడ్ లోకి అలా వచ్చింది. నేను ట్రైలర్ చూసాను. ట్రైలర్ అయితే నాకు సర్ప్రైజింగ్ చాలా ఇంట్రెస్టింగ్ కలిగించింది. ఎందుకంటే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అంతా తెలుస్తుంది. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారనేది, అంత డీటెయిలింగ్ కంపేర్ చేస్తున్నాను కాదు కానీ ఈవెన్ రామాయణ ద రామ గ్లిమ్స్ తో కంపేర్ చేస్తే ఇది కొన్ని చోట్లలోని చాలా బాగుంది అనిపించింది నాకైతే. ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తున్నాయి, వాళ్ళు ఖర్చు పెట్టిన ఖర్చు కనిపిస్తుంది, ఆ VFX, ఆ CG వర్క్ అవన్నీ తెలుస్తున్నాయి ఈ మన కృష్ణావతార ఈ ట్రైలర్ లోని. సో చాలా మందికి మైథాలజీ అంటే చాలా ఇష్టం, ఈవెన్ అందులో నేను ఒక్కడిని. నేను మహాభారతం మన 2010, 12, 11 ఆ టైంలో రిలీజ్ అయిన సిరీస్ మన హాట్ స్టార్ లో ఉంటుంది, మీరు చెక్ చేయండి. అవన్నీ ఎపిసోడ్లు నేను 1 month లో కంప్లీట్ చేశాను. ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్ మహాభారతం ఉంటుంది నాకు. ఈవెన్ రామాయణం అన్నా సరే. సో అందులో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కానీ కృష్ణుడు, అర్జునుడు, నెక్స్ట్ కర్ణుడు, ఇవన్నీ క్యారెక్టర్లన్నీ మనకి చాలా ఇష్టపడతాము. అలాంటిది మనకి ఒక బిగ్ స్క్రీన్ మీద చూపిస్తున్నారంటే అంటే యాక్చువల్లీ ట్రైలర్ లో ఈ పార్ట్స్ ఏవి లేవు, ఓన్లీ కృష్ణుడు రిలేటెడ్ అదే ఉంటది. ఒకసారి మీరు చెక్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ట్రైలర్ అయితే. కృష్ణుడు ఏదైతే తన పరిపాలించిన ద్వారకాలోని తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, తన లవ్ స్టోరీ ఏదైతే ఉంటుందో, ద్వారకా మునిగిపోవడం కానీ ఇవే ఉన్నాయి, ఇవే కవర్ చేశారు. Part 1, Part 2 ఉండబోతుంది అనుకుంటాను. రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు May 7, 2026 అనుకొని. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ కృష్ణావతారం. నెక్స్ట్ ఇందులోని కొన్ని పార్ట్స్ కవర్ చేశారు. ఏంటంటే మన ద్రౌపది వస్త్రాభరణం కానీ, ధర్మరాజు వాళ్ళు యుద్ధం చేసింది కానీ. సో ఈ పార్ట్స్ అయితే ట్రైలర్ లో కవర్ చేశారు. మేబీ ఇది కూడా ఉండబోతుందేమో కొన్ని ఎలిమెంట్స్ లో. మొత్తం మహాభారతం చూపించాలంటే అది ఓన్లీ రాజమౌళికే సాధ్యమని నా ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ మాట్లాడుకుంటే ఈ మూవీ కోసం అయితే మాత్రం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా విజువల్ గా చాలా బాగుంది. సో దురంధర్ ఇప్పుడప్పుడే ఆగేది కాదు అని చాలా సార్లు చెప్పాను. ఎందుకు దురంధర్ గురించి హైప్ ఇస్తున్నాం అంటే దురంధర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది.
నా మీద దురంధర్ చాలా నాకు నచ్చింది. స్పై సిరీస్ లో ద బెస్ట్ అని అంటాను నేను. వాళ్ళు తీసిన ఆ కమిట్మెంట్, వాళ్ళు ప్రామిస్ చేసిన డేట్స్ కానీ. సో దురంధర్ అయితే అల్టిమేట్ మూవీ. దురంధర్ పుష్ప 2ని క్రాస్ చేసింది. 27 days కి 1803 crores అనే కలెక్షన్స్ ని మార్క్ పెట్టింది. సో ఇదైతే మాత్రం రిమార్కబుల్. దంగల్ దాటేస్తా అంటే నేను చెప్పలేను కానీ బాహుబలిని దాటొచ్చు అనుకొని చెప్తాను. సో 9 years బాహుబలి ముందు పెట్టిన కలెక్షన్ ఇప్పుడు ఎలా కంపేర్ చేస్తా బ్రో, అప్పుడు టికెట్ రేట్స్ ఇప్పుడు టికెట్ రేట్స్ కంపేర్ చేస్తే ఎలా బ్రో అంటే ఇప్పుడు జనరల్ గా మనం అలాగే కంపేర్ చేస్తాం. సో ఆ విధంగా చెప్తున్నాను. బాహుబలియే, దురంధరే, దంగలే. దేనికి ఉండాల్సిన ఉంది దానికి ఉంది. కానీ మనం కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దురంధర్ ఇలా క్రాస్ చేసింది అని చెప్తున్నాను. దురంధర్ కూడా ఒక మంచి మూవీ, మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీ. సో ఆ విధంగా చెప్తున్నాను. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు రీ రిలీజెస్ వస్తే మన ప్రభాస్ది, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ది డార్లింగ్ మూవీ 2010 లో రిలీజ్ అయిన డార్లింగ్ మూవీ వన్ ఆఫ్ హిస్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ప్రభాస్ కెరియర్ అనిపిస్తుంది నాకు. డార్లింగ్ మూవీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఏంటంటే తను ఒక కామెడీ గానీ, ఒక సాంగ్స్ గానీ ప్రతిదీ తను ప్రాణం పెట్టి చేసి అనిపిస్తుంది ఆ మూవీ. మన కరుణాకర్ గారిది చాలా నచ్చుతుంది. సో అదే మళ్ళీ రిలీజ్ అవుతుందంటే ఎగబడతారు జనాలు. సో ఎవరైతే వైజాగ్ లో చూడాలనుకుంటున్నారో ఆ మూవీ మనం కూడా వెళ్తాం, అక్కడ కలుద్దాం. అదే April 23rd రిలీజ్ అవుతుంది. అదే 2 రోజుల తర్వాత ప్రేమ కావాలి మూవీ April 25th రిలీజ్ అవుతుంది. ప్రేమ కావాలి నా స్కూలింగ్ డేస్ లో పిచ్చి ఊగిపోయేవారు ఆది గది. ఆ మూవీలోని ఉన్న సాంగ్స్ కి విపరీతంగా వైబ్ అయ్యేవాళ్ళం అనమాట. అలాగంటే లూప్ లో వినేవాళ్ళం ఆ సాంగ్స్, అంత బాగుంటాయి సాంగ్స్. అలాగే స్టోరీ కూడా చాలా బాగుంటది. సో అది కూడా రిలీజ్ అవబోతుంది. సో ఎవరెవరు వెళ్ళబోతున్నారో కామెంట్స్ లో రాయండి. సారీ. నెక్స్ట్ మన అయ్యగారు మూవీ నుంచి, అయ్యగారు అంటే తెలుసు కదా మన అఖిల్ గారి మూవీ నుంచి లెనిన్ లోని ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది, వారేవాని. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్. సో భాగ్యశ్రీ భోస్లే హీరోయిన్. సో వీళ్ళిద్దరు కాంబో కొంచెం ఫ్రెష్ గా ఉండబోతుంది అన్నట్టే ఉంది. స్క్రీన్ లో కూడా చాలా బాగుంది ఇద్దరికి. లిరికల్ వీడియో ఎలా ఉందంటే నాకు ఓకేగా అనిపించింది. ఎక్కడో విన్నట్టుందే అనిపించింది కానీ కాదు, అలా అన్నాం కానీ కొంచెం ఓకేగా అనిపించింది, బాగానే ఉంది. నెక్స్ట్ మాట్లాడుకుంటే నిఖిల్ గారిది ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పుకొని వస్తున్నాడు నిఖిల్. స్వయంభూ నుంచి కూడా ఒక లిరికల్ వీడియో వచ్చింది. లిరికల్ వీడియో ఏంటంటే రారా దీవరా. ఎస్, మన రవి బసూర్ KGF మీకు తెలిసిందే. సలార్ KGF లాంటి మ్యూజిక్ డైరెక్టర్ స్వయంభూలో వర్క్ చేస్తున్నాడంటే అప్పుడే హైప్ పెరిగిపోయింది. సో దీనికైతే లిరికల్ వీడియో వచ్చింది కదా. నాకైతే పర్సనల్ గా ఓకే, సాంగ్ మోటివేషన్ లా ఉంది, అదంతా ఓకే. అది పక్కన పెడితే అతను చేసిన అంటే హార్డ్ వర్క్, అంటే కత్తి సాంగ్ ఏదైతే అతను నేర్చుకున్నాడో అదంతా మీకు ఆ వీడియోలో క్లియర్ గా అనిపిస్తుంది. అది ఆ ఎఫర్ట్స్, హార్డ్ వర్క్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. బాడీ ట్రాన్స్ఫార్మేషన్ కానీ నిఖిల్ దగ్గర నుంచి ఒక కొత్తదనమైన నిఖిల్ ని నేను చూశాననే చెప్పాలి. దాని నుంచి స్వయంభూ నుంచి. సో ఎవరైతే ఇప్పటి వరకు చూడలేదో ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో కానీ కామెంట్స్ లో కానీ పెడతాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. సో ఇది మన మూవీ అప్డేట్స్. సో ఇంకేమైనా మూవీ అప్డేట్స్ ఇంకా మీకు తెలిస్తే నాకు కూడా చెప్పండి, నేను ఏమైనా మిస్ అయ్యానేమో. సో ఫర్దర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు రాజోగ్ తెలుగు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. సో ఇలాగే IPL వీడియోస్ కూడా మనం చేస్తున్నాము, రీసెంట్ గా ఎక్కువగా చేస్తున్నాము. సో మూవీస్ నుంచి కొంచెం డైవర్ట్ అయ్యాము. సో ఏం టెన్షన్ పడకండి, మన మూవీ అప్డేట్స్, IPL వీడియోస్ మన కంటెంట్ ఎప్పుడు తగ్గదు. సో మీరు దానికి చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్, థ్యాంక్ యూ. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.